పర్చేజ్ వింగ్ ఒకటి ఉంటుంది పాలక మండలిలోనే. ప్రొక్యూర్మెంట్ వింగ్ ఒక 5 మంది నెయ్యిని వీళ్ళు పర్చేజ్ చేశారు, బాగానే ఉంది. అప్పటి ఈ మెంబర్స్ లో, పర్చేజింగ్ కమిటీ మెంబర్స్ లో ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పర్చేజింగ్ కమిటీ, లెట్ మీ కంప్లీట్, ఆ పర్చేజింగ్ కమిటీలో ఉన్న ఈ వ్యక్తులను కూడా విచారించాలి కదా. ఇంకొకటి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో పాటు ఇప్పుడున్న మంత్రి టీడీపీకి సంబంధించిన పార్థసారథి అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నాడు వైసీపీ గవర్నమెంట్ లో. ఇప్పుడు ఈయన కూటమిలో టీడీపీ పార్టీ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఈ పర్చేజ్ కమిటీ మెంబర్స్ ను కూడా, ఎందుకంటే సంతకాలు చేసి అప్రూవ్ చేసేది వీళ్లే కాబట్టి వీళ్లను కూడా సిట్టు విచారించాలి కదా. ఎందుకు అటువైపుగా వీళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ చెయ్యటం లేదు అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉన్నారు కాబట్టి వీళ్లను పిలవటం లేదా? ఈ అంశం మీద మీ వైసీపీ పార్టీ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మొత్తం అంతా విషయం మీరే చెప్పేశారు చాలా కేటగారికల్ గా. వాళ్ళు పర్చేసింగ్ కమిటీలో ఉన్న మాట నిజము. ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, పార్థసారథి గారు ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు బోర్డు మెంబర్లు కాబట్టి అప్పుడు వాళ్ళు పాపాత్ములు. జస్ట్ తెలుగుదేశం పార్టీ కండువా భుజం మీద వేసుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మాతో వాష్ చేస్తే వచ్చేటువంటి తెల్లటి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు. ఇప్పుడు ఇది ఎవరికైనా చిన్న కామన్ సెన్స్ సార్. అశోక్ సింఘాల్ గారు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈఓగా ఉన్నారు అనిల్ సింఘాల్ గారు. మరి ఆయన హయాంలో కూడా జరిగినట్టే కదా, ఆయనే కదా ప్రస్తుత ఈఓ. అరే ఇది మనం ఈ రకమైన ఆరోపణ చేస్తున్నాము, అప్పుడు పలానా వాళ్ళు పర్చేజ్ కమిటీలో ఉన్నారు, పలానా వాళ్ళు ఈఓగా ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మళ్ళీ ఇప్పుడు ఈఓగా మనం కొనసాగిస్తున్నామే. ఇది అబద్ధము, వీళ్ళు చేసినటువంటి ఆరోపణ, మనం ఇలా చేస్తే అనే కామన్ సెన్స్ అన్న ఆలోచించాలా. లేదు, మీరు చేసినటువంటి సీరియస్ అలిగేషన్ ఏదైతే ఉందో అది నిజమని మీరు నమ్మితే వెంటనే ఈ తప్పులో, ఈ పాపంలో మీకు భాగం ఉందని మేము భావిస్తూ మిమ్మల్ని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం, ఆయనకి మంత్రి పదవిని తీసేస్తున్నాం, అశోక్ సింఘాల్ గారిని కూడా ఈఓగా తీసేసి వెనక్కి పంపిస్తున్నాం అని నిర్ణయం అన్నా తీసుకొని వాళ్ళు చేసినటువంటి ఈ భయంకరమైన అలిగేషన్ ఏదైతే ఉందో అది కనీసం నిజమని ప్రజలు నమ్మేటట్టుగా ఉండాలన్నా ఈ పనన్నా చేయాలి. ఇది చెయ్యనప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లేదు మన పవన్ కళ్యాణ్ గారు, లేదా ఇతర మంత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేటువంటి ఆరోపణ చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు, ఖచ్చితంగా లేదు సార్. ఒకవైపు